తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డబ్బు ఎవరికి చూదు, ఎంత డబ్బున్నా ఇంకా కావాలనుకుంటాం కదా. ప్రభుత్వ శాఖలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు లంచాలు, డబ్బు బహుమతుల రూపంలో వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి లంచావతారులు కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోతూ ఉంటారు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట విజిలెన్స్ అధికారులు రైడ్ చేయడానికి వచ్చారు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు కంగు తిన్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఆ అధికారి ఎవరు, ఎన్ని కోట్లు బయటపడ్డాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం. కానీ మనోడికి ఆ జీతం సరిపోలేదట. ఇంకా డబ్బు కావాలి, సొసైటీలో లగ్జరీగా బతకాలి అని అనుకున్నాడు. తన వద్దకొచ్చే బాధితుల వద్ద డబ్బు, బహుమతులను లంచాల రూపంలో వసూలు చేశాడు. ఆ అధికారింట విజిలెన్స్ అధికారులు రైడ్ చేయగా కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అంతేకాదు, సదరు అధికారి అధికారులు వచ్చే ముందు కిటికీలో నుంచి నోట్ల కట్టలు బయటకు విసిరేయడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఒడిశా భువనేశ్వర్లో ఓ ప్రభుత్వ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వైకుంఠనాథ్ సారంగి. కొంతకాలంగా ఆయన లంచాలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైకుంఠనాథ్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడంతో షాక్ తిన్న వైకుంఠనాథ్ ఏం చేయాలో అర్థం కాక నోట్లను కిటికీలో నుంచి విసిరేశాడు. కిటికీ నుంచి నోట్ల వర్షం కురుస్తూ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. గుంపులుగా అక్కడికి చేరుకొని అందిన కాడికి నోట్లను తీసుకెళ్లిపోయారు. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు ఆయనకు సంబంధించిన 7 చోట్ల ఒకేసారి దాడులు నిర్వహించారు. లంచాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో అంగుళ్లో 2 అంతస్తుల ఇల్లు, భువనేశ్వర్లో ఒక ఫ్లాటు, పూరిలోని సియూలాలో ఒక ఫ్లాటు, అంగుల్లో తండ్రి కోసం 2 అంతస్తుల భవనం కలిగి ఉన్నాడని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఆయన ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వాటిని లెక్కించడానికి కౌంటింగ్ మిషన్ తెప్పించాల్సి వచ్చిందని అంటున్నారు. మొత్తం నగదు సుమారు 2.1 కోట్లని అధికారులు ధృవీకరించారు. మొత్తం 26 మంది విజిలెన్స్ అధికారులు ఈ రైడ్ లో పాల్గొన్నారట. వైకుంఠనాథ్ ఈ రేంజ్ లో సంపాదించాడంటే ఎంతమంది వద్ద వసూలు చేసుంటాడో అని చర్చ జోరుగా సాగుతోంది.